ఏపీ అమరావతి రైతు సంఘాల్లో సంచలనం రేపుతున్న సంఘటన. ప్రతిపక్షం రైతుల తరపున పోరాడడానికి వస్తే పాలకపక్షం తరిమేసింది అంటూ ప్రతిపక్షం అలా ప్రొజెక్ట్ చేస్తున్న ఈ నేపథ్యంలో పాలకపక్షం అంటుంది, అసలు రైతులు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, ఏదైనా సమస్య ఉంటే మిమ్మల్ని ఎందుకు చేస్తారు, కేవలం రౌడీయిజం ప్రదర్శించడానికే ప్రతిపక్షం వచ్చింది అంటూ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు జేఏసీ మెంబర్ గద్దె తిరుపతిరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది నిజంగా ప్రజలు పిలవలేదని, రైతులు పిలవలేదని మీరు ఎలా చెప్తారు? జై అమరావతి. ఇక్కడ రైతులు పిలవలేదని మేము ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు అన్నారు పాలకపక్షం ప్రతిపక్షం అని. ఈ పక్షం ఏదంటే అమరావతిని వ్యతిరేకించే పక్షం పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా కానీ వాళ్ళకి ఏ రోజు కూడా అమరావతి మీద సానుభూతి కానీ, అసలు అమరావతి డెవలప్ అవటం వాళ్ళకి ఇష్టం లేదు. అమరావతి రైతులంటే కనీస సానుభూతి కానీ, కనీస కన్సర్న్ కానీ కూడా జగన్మోహన్ రెడ్డికి, ఆయన గ్యాంగ్ అని అనాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులా బిహేవ్ చేయట్లా, ఒక రౌడీ గ్యాంగ్ లాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అమరావతి శంకుస్థాపన దగ్గర నుంచి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అతను రాలేదు. నన్ను పిలవమాక నేను రానన్నాడు అమరావతి శంకుస్థాపనకి. పీఎం నరేంద్ర మోడీ వచ్చాడు, పక్క స్టేట్ కేసీఆర్ వచ్చాడు ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడికి అమరావతి శంకుస్థాపన రావడానికి కూడా మనసు అంగీకరించలేదు. అంటే ఆ రోజు నుంచి అతనికి అమరావతి మీద ద్వేషం ఉంది. సరే, ఆ తర్వాత రైతులు భూములు ఇచ్చారు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పాడు, 30,000 కావాలి, కృష్ణా గుంటూరు మధ్యలో, విజయవాడ గుంటూరు మధ్యలో నిర్మాణం అయితే బాగుంటుందని కబుర్లు చెప్పాడు. తర్వాత తన ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో తిరుగుతూ, ఇక్కడ 2 రోజులు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఇక్కడ రైతులకి వీళ్ళకి చెప్పింది ఏంటంటే, అసలు అమరావతిని క్యాపిటల్ కట్టడం చంద్రబాబుకి ఏం తెలుసు, నేను వస్తే కట్టి చూపెడతాను అని చెప్పాడు. అదేవిధంగా మీకు ఆయన ఇస్తున్న ప్యాకేజ్ చాలా తక్కువ, నేను సీఎం అయితే ఇంకో 200 గజాలు ఎక్కువ ఇస్తానన్నాడు. అలాగే అసైన్ రైతులకి ఈ ప్రాంతంలో అమరావతి కాన్స్టిట్యున్సీలో తాడికొండ కాన్స్టిట్యున్సీయే ఎస్సీ రిజర్వ్డ్. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంది ఎస్సీ సోదరులు. వాళ్ళకి అసైన్ విషయంలో కానీ ఇంకో దానిలో కానీ మీకు ఎక్కువ ప్యాకేజీలు ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు. ఇవన్నీ నమ్మిన కొంతమంది అతని ఓట్లేసి ఈ ప్రాంతంలో కూడా, తాడికొండ కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ గెలవడానికి ఒక కారణమైంది. రాష్ట్రం మొత్తం మీద వచ్చిన వేవ్ ఎట్లాగో ఇక్కడ కూడా అలాగే వచ్చింది. అతను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే రైతులకు ఇచ్చేస్తాను, అమరావతిని అట్లా నిర్మిస్తాను, ఎట్లా నిర్మిస్తానని చెప్పిన వ్యక్తి అసలు అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి అమరావతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. వెంటనే మేము రోడ్లు ఎక్కాము, ఉద్యమాలు చేసాము. ఆ ఉద్యమ కాలంలో కూడా ప్రతి క్షణం స్పీకర్ తమ్మినేని సీతారామన్ చేత కానీ, లేకపోతే మినిస్టర్ల చేత కానీ, అంబటి రాంబాబు కానీ, వీళ్ళెవరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు, అక్కడ ఏముంది శ్మశానం, అక్కడ ఏముంది ఎడారి, అసలు అమరావతిలో ఉద్యమం ఎక్కడ ఉందని చెప్పి రకరకాలుగా ఎక్కడెక్కడో కూర్చున్న కడపలో ఉన్న వాళ్ళ చేత కూడా అమరావతి మహిళల మీద, రైతుల మీద వర్ణించడానికి కూడా, మాట్లాడడానికి కూడా వీళ్ళేనంత అసభ్యంగా పోస్టులు పెట్టించి వీళ్ళందరినీ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి, ఎక్కడో ధర్మాన ప్రసాదరావు గారు ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన మాట్లాడు, ఎక్కడుందండి ఉద్యమం, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. ఇదే మాటలతో ఉద్యమాన్ని అణచడం కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక రకంగా మా ఉద్యమం మేము 1631 రోజులు చేయగలిగామంటే ఆ కసి మాలో ఇది క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. రోజు ఒకరి చేత మాట్లాడించి మా ఉద్యమాన్ని తగ్గించి మాట్లాడే ప్రయత్నాలు చేయడంతో అలా 1631 రోజులు చేసాం. 2 పాదయాత్రలు చేసాం. 2 పాదయాత్రల్లో కూడా ఎంత ఇబ్బంది పెట్టింది రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. మమ్మల్ని కనీసం భోజనాలు కూడా చేయనివ్వలేదు. ఏనాడు గడప దాటి బయటికి మహిళలు ఈరోజు మీరు ఒక్క అమరావతి మహిళను కదిలించండి, సెక్షన్ల గురించి కానీ, 41A గురించి కానీ, సెక్షన్ 30 గురించి కానీ, బెయిలబుల్ సెక్షన్లు ఏంటి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏంటి, సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి కౌన్సిల్లో, అలాగే అసెంబ్లీలో బిల్లు ఎలా పాస్ అయితే ఒక్కళ్ళు కదిలి చూడండి, వాళ్ళు మొత్తం మీకు లా అంతా చెప్తారు. ఇవన్నీ తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళని ఈ విధంగా చేసి అయినా కానీ వీళ్ళెవరు వెనక్కి తగ్గలేదు. 1631 రోజులు చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. దానికి చట్టబద్ధత కల్పించే రోజునే పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించే టైంలో డైవర్షన్ చేయడం కోసం ఆయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లిలో మీరు అబ్జర్వ్ చేయండి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ రైతులకి, ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఒక ప్రకటన చేయబోతున్నారు అంటే అదే రోజు ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడతాడు, ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం. అలాగే పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురాబడుతుంది, అమరావతికి శాశ్వతంగా ఇక అమరావతిని ఎవరూ కదిలించలేరు అని వచ్చే రోజునే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అన్నాడు. సార్, ఇప్పుడు జగన్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఎంతో కొంత ఒక వర్గం ప్రజలు డైవర్ట్ అవుతున్నారంటే ఇంకా రాజకీయంగా ఆయనకి ఉందంటారా, మైలేజ్ ఉందంటారా? ఇంకా ఇక్కడ కొంతమంది మీరు ప్రజలందరినీ ఒక రకంగా ఒకే ఘాటను కట్టేలేరండి. అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు కానీ, రేపటి గురించి కానీ, బిడ్డల గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కానీ, అతను చేసిన 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అటువైపు చూసే ధైర్యం కూడా చేయరు. కానీ కొంతమంది ఉంటారు, ఏంటంటే వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు, ఇచ్చే తాయిలాల గురించో, వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రేపటి గురించి కానీ ఆలోచన ఉండదు. అటువంటి వాళ్ళు ఏదన్నా పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి ఏదో చేసినంత మాత్రాన ప్రజలకి ఇంకా అతనిలో మైలేజ్ ఉంది. ఎక్కడి దాకా ఎందుకు, నాకు ఈ మధ్య తెలిసిన విషయం అంటే నాకు వేరే నా స్నేహితుడి ద్వారా తెలిసింది.
పేర్ని నాని గారు వెళ్తా ఉంటే అతను అదే వెహికల్లో వెళ్తా ఉన్నాడట ఎయిర్పోర్ట్కి. మన ఎయిర్పోర్ట్లో వెళ్ళటానికి ప్లేన్ దగ్గరికి వెళ్ళడానికి బస్సులో వెళ్తారు కదా, బస్సులో నా ఫ్రెండ్ అన్ను పేర్ని నాని గారు వెళ్తా ఉంటే పేర్ని నాని గారితో ఎవరో పక్కన అతను అన్న ఈ మావిగన్ ఏంటి మన ప్రాణాలకు వచ్చిందంటే తప్పదు కదరా ఏదో ఒకటి చేయాలి చేయండి అన్నాడంటే. అంటే పేర్ని నాని గారికే దీని గురించి నచ్చలేదు. మరి మైలేజ్ వచ్చింది జనంలో ఎట్లా చెప్తారండి? మళ్ళీ దానితో ఆయన కూర్చొని ఏదో ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గుండెపోటు వచ్చేస్తుందని. మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గుండెపోటు రావడం కాదు, అమరావతి అభివృద్ధి చెందుతున్న అమరావతిని చూస్తుంటే, అమరావతి డెవలప్మెంట్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిద్ర పట్టట్లేదు. ఓకే సార్, అయితే ఈ పాలక పక్షం ప్రతిపక్షం ఏదైనా క్వశ్చన్ చేస్తుంటే ఎందుకు తీసుకోలేకపోతుంది, ఎందుకు వెంటనే జైల్లో పెట్టిస్తున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఒక వర్గం వారు అంటున్నారు. పైగా ప్రతిపక్షం అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది అంటూ పాలకపక్షం కూడా గొడ్డల పార్టీ అంటుంది ఆ పార్టీని. ఎందుకు అలా సైన్ మార్చి మాట్లాడాల్సినంత దిగజార్చుడు వ్యాఖ్యలు ఎందుకు జరుగుతున్నాయి? దిగజార్చుడు వ్యాఖ్యలు అన్నదానికి మనం ఆలోచించుకుంటే మా చిన్నతనంలో కానీ మేము రాజకీయాలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఇటువంటి రాజకీయాలు లేవండి. ఇది ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే వీళ్ళు అంటున్నారు దిగజార్చుడు వ్యాఖ్యలు అని మీరు అంటున్నారు కదా, మీరు ఒకటే సమాధానం చెప్పండి. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో వెంటనే గుడివాడ నాని ఒక మాట అన్నాడు తిరుమల గురించి. తిరుమల ఏమన్నా చంద్రబాబు అమ్మ మొగుడు సొమ్మ అని. ఏం మాట్లాడండి, మరి పక్కన కూర్చొని చప్పట్లు కొట్టిన వాళ్ళు ఏమనాలి? ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఇప్పటికీ కూడా వాళ్ళ భాష ఎలా ఉందో చూడండి. ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు కానీ ఇవి ప్రకటనలు కానీ మేము చూసిన రాజకీయాల్లో లేవు. ఇవి కొత్తగా తీసుకొచ్చింది వైసీపీయే. ఎంత దిగజారే స్థాయికి తీసుకెళ్లారు అంటే ఒక్కొక్కసారి నా పిల్లలకి నేను అసెంబ్లీలో లైవ్ కానీ ఇవన్నీ చూపించడానికి భయపడుతున్నాను. నేను ఇంతకుముందు గర్వంగా చూపెట్టేవాడిని, ఇది అసెంబ్లీలో మాట్లాడతారు చూడండి చూడండి అని. ఇప్పుడు వీళ్ళు మాటలన్నీ అట్లాగే అంటే ఒక ఆయన జిప్పు తీస్తానంటాడా ఒక కౌన్సిల్లో ఒక మినిస్టరు, ఇంకో మినిస్టర్ ఏమో వీడియోలు అవేంటి చూడండి. ఈ దిగజారుడుతనం, ఈ చెత్త, ఈ రొచ్చు అంతా కూడా మొదలైంది వైసీపీ తర్వాతే. అంతకుముందు ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అంతకుముందు చాలా మంది సీఎంలు మేము చూసాం. మాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి సీఎంలు ఎవరైనా సరే వాళ్ళ ఎజెండాలో వాళ్ళు వెళ్తారు, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకెళ్తారు. కానీ ఇంత దిగజారుడు స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళింది, రాజకీయాన్ని తీసుకెళ్ళింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతులు పొందలేని ఇప్పుడు ఏం పొందుతున్నారంటే సింగిల్ లైన్ లో ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో రైతులు పొందలేని లబ్ధిని ఈ ప్రభుత్వంలో ఏం పొందుతున్నారు సంక్షేమాన్ని అంటే సింగిల్ లైన్ లో మీరు ఏం చెప్తారు? నమ్మకాన్ని, భవిష్యత్తు మీద భరోసాని. ఈ రెండింటిని మాత్రం గత ప్రభుత్వంలో ఎవరికి లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో రైతులందరికీ ఆ భవిష్యత్తు మీద భరోసా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి ఎప్పుడైనా మనిషి పుట్టిన తర్వాత జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత బాగా చేసుకున్నా కానీ, ఎంత బాగా ఇల్లు కట్టుకున్నా కానీ అక్కడ చిన్న చిన్నది ఉంటుంది, అది మనం రిపేర్ చేసుకుంటాం తప్పితే ఇల్లే కూల్చుకోం కదా. ఇప్పుడు రైతులు కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న సంవత్సరాలు అసలు ఇల్లు ఉందా లేదా, మన భవిష్యత్తులు ఏంటి, 200 మంది చనిపోయారు, నమ్ముతారా మీరు? 200 మంది. అవన్నీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలే. భూములు ఇచ్చి భవిష్యత్తు ఏంటి అర్థం కాక, భవిష్యత్తు మీద భరోసా లేక మా పిల్లల భవిష్యత్తు ఏంటి అనే దిగులతో 200 మంది చనిపోయారు. మరి ఈ రోజు సంఘీభావం తెలుపుతాం, మేము వస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఆ రోజు ఒక్కరు రాలేదు ఎందుకని? ఒక్కరు చనిపోయిన వాళ్ళ దగ్గర నువ్వు ఆ రోజు సీఎంగా ఉన్నావు కదా, ఇదే రోడ్ల మీద నీకు అంత ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంటే, రైతులు నీ వెంటుంటే ఇదే రోడ్ల మీద అసెంబ్లీకి వెళ్తా నువ్వు పరదాలు కట్టుకొని పోలీసులు పెట్టుకుని ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నువ్వు? అంటే ఆ రోజే తెలుస్తుంది నీకు రైతులంటే నమ్మకం లేదు, అమరావతి మీద నీకు నమ్మకం లేదు, అమరావతిని విచ్ఛిన్నం చేయాలి. మీరు ఇందాక అడిగిన దానికి సింగిల్ లైన్లో చెప్పాలంటే గత ప్రభుత్వంలో రైతులు పొందలేంది ఇప్పుడు పొందుతుంది ఏంటంటే భవిష్యత్తు మీద నమ్మకం, భరోసా. ఎట్లాగైనా అమరావతి పూర్తవుతుంది, మేము భూములు ఇచ్చిన దానికి మా లక్ష్యం నెరవేరుతుంది అన్న ఉద్దేశంతో నేను 14 ఎకరాలు ఇచ్చానండి రాజధాని కోసం. మీరు తాతల జనరేషన్ నుంచి ఇదే తెలుగుదేశం పార్టీ? నేను అసలు అదే గమ్మత్తు, నేను ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని కాదు. నాకు అసలు పార్టీలతో సంబంధం లేదు. నాకు కాంగ్రెస్ ఇందా చెప్పాను కదా మీకు, నేను మా బంధువుల కోసం ఇంతకుముందని ఈయన రాజశేఖర రెడ్డి గారికి ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ టైము, మీరు నమ్ముతారో నమ్మరు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసింది నేను మొన్న 24లో ఫస్ట్ టైము. 14లో కూడా వేయలేదు, ఎందుకంటే 14 లేనప్పుడు ఇక్కడ లేనని కొన్ని రోజులు నా ఓటు తీసేశారు ఇక్కడ. మళ్ళీ నేను ఓటు తెచ్చుకున్నాను. నేను 19లో వేసాను, 19లో వేసాను చంద్రబాబు నాయుడు గారికి. అప్పటి వరకు నేను సైకిల్ గుర్తు ఓటే లేదు. నేను తెలుగుదేశం పార్టీ కాదు. కానీ నా ప్రాంతం, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొప్ప నమ్మకం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో నేను చూశాను, హైదరాబాద్లో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. ఆ ప్రాంతం ఎలా డెవలప్ అయింది, ఎవరు చేయగలిగారు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు మీద నాకు అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉండబట్టే మా భవిష్యత్తులు బాగుంటాయని 34,000 మంది ఒక పిలుపుతో భూములు ఇచ్చాం మేము. వాటన్నిటిని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నేను ఒక చంద్రబాబు నాయుడు పార్టీయో తెలుగుదేశం పార్టీయో కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ తెలుసు నేను అసలు తెలుగుదేశం పార్టీ సభ్యుడే కాదు. నాకు రైతులు ముఖ్యం, పార్టీలు కాదు, పొలిటికల్ ఎజెండాలు కాదు. రేపు రైతులకు ఏదైనా దెబ్బ తగిలితే 5 సంవత్సరాలు ఏ పార్టీ ఏం చేయగలిగింది? చంద్రబాబు నాయుడు నిస్సహాయుడు ఏం చేయగలిగాడు? 53 రోజులు ఆయనే జైల్లో పెట్టారు, ఏం చేయగలిగాం? కాబట్టి నా ఇంపార్టెన్స్, నా ప్రయారిటీ ఫార్మర్స్ కానీ పొలిటికల్ పార్టీ కాదు. ఇదండి, థ్యాంక్ యూ సార్. సో
గద్దె తిరుపతిరావు అంటున్నారు, నాకు ప్రజల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు ఇంపార్టెంట్, కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీకి కూడా నేను ఇది కాదు. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకి రైతులకు సంక్షేమం జరుగుతుందని నేను నమ్ముతున్నాను అంటున్నారు. కూటమి పాలనలో రైతులు సాటిస్ఫై అయ్యారు 100% అని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూద్దాం మరి. అయితే నిన్న అడ్డుకున్న వారిలో వైసీపీ వారిని రైతులు ఏమాత్రం ఇన్వైట్ చేయలేదని బల్లగుద్ది చెప్తున్నారు.